సాధారణంగా ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది. ఒకవేళ లోపం లేకపోయినా ఉండేలా చేసే బాధ్యత మాత్రం ఒకరు తప్పనిసరిగా తీసుకుంటారు. అది ఎవరో కాదండి, మన దేవుడే. ఎందుకో తెలుసా? మనిషి అనేవాడికి ఒక్క లోపం కూడా లేకపోతే అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాడు. అదే మన మనసుల్లో ఉండే గొప్పతనం అని చెప్పచ్చు. ఈ అందమైన సిటీని చూస్తుంటే ఎవరికైనా ఎగిరి గంతేయాలనిపిస్తుంది, ఇంకా గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ వీడేంటి అలా చూస్తూ ఉండిపోయాడేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని మీరు ఆలోచిస్తున్నారు కదా. వస్తున్నానండి, మీ పాయింట్కే వచ్చేస్తున్నా. మన కథలో ఉన్న ఈ అమాయకుని పేరు నాగేంద్ర. నా కథలో నేను వీడినే ఎందుకు ఎంచుకున్నానంటే, ఒక మనిషికి రాత్రి కళ్ళు కనపడవు అంటే అయ్యో పాపం అంటాం. ఇంకో మనిషికి వాడికి మాటలు రావు, వాడు మగవాడు అని తెలిస్తే ఇంకో అడుగు ముందుకేసి జాలి పడతాం. కానీ ఈ రెండు లోపాలు ఒకే మనిషిలో ఉంటే, అది కూడా ఈ అమాయకుడైన నాగేంద్ర గారికి ఉంటే, వింటుంటేనే మీ గుండె తరుక్కుపోతుంది కదూ. మీకేంటండి, ఈ స్క్రిప్ట్ రాసేప్పుడు నా పెన్ను కూడా 2 కన్నీటి చుక్కలు రాల్సిందంటే నమ్మండి. మరి ఇలాంటి 2 వ్యతిరేక భావాలున్న లోపాలను ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మన నాగేంద్ర గారి లైఫ్ లోకి ఒక్కసారి తొంగి చూసేద్దామా? సెలవులైందా? నా సెల్ ఎక్కడ? ఓపెన్ లాక్. దేవుడు అడిగా ఇందుకు నాకు ఉదయం కొట్టావా? చంపకసారి గట్టి కొట్టావా తెలుసా? నాకు ఎందుకు వచ్చింది తెలుసా? ఈడు మూగాడు, వీడికి నోరు లేదు, నాకు ఎవరు లేరని కదరా అంత గట్టి కొట్టావు. ఒక్క మాట అడగచ్చు కదరా నన్ను. ఎంత ఏడుపుచ్చింది తెలుసా? అప్పుడు నేను అప్పుడు అడుగుదామనుకున్నా ఎందుకు కొట్టేవాడు, కానీ నాకు మాటలు రావలేదు. కానీ ఇప్పుడు నేను అడగాలని ఉంది. ఒక్క మాటలను వచ్చుకోవాలంటూ ఎందుకు నా బీడని అప్పుడు పెట్టాక వచ్చి మీకు నేను చెప్పాను కదా. నువ్వేమో అది తెలుసుకోకుండా అంత మందిలో
నాకు ఒకటి కొట్టేసరికి ఎంత కోపం వచ్చిందంటే అప్పుడు నేను లాగా కొత్త అనుకున్నా. కానీ నువ్వు నన్ను ఏమనుకున్నా కొట్టలేవు. కానీ ఎప్పుడో సార్ దేవుడు నేను కొట్టడు. అయినా నేను నిన్ను కాదు నడాల్సింది ఆ దేవుడిని. ఎందుకంటే పగులు కట్టి చూపించి ఉదయం మాటలు ఇవ్వలేదు, రాత్రి మాటలు ఇచ్చి కంటి చూపించిండు. ఇలాంటి ప్రాబ్లం పెట్టి నా జీవితాన్ని ఆ దేవుడు అడుగుతాడు. కానీ ఆ దేవుడికి చెప్తా, పోయినాక అప్పుడు అడుగుతా నేను ఎందుకు ఇలాంటి కష్టాలు పెట్టినామని. నాకు ఇన్ని బాధలున్నా అంత ఆనందం ఎందుకున్నా తెలుసా? నేను మీకోసమే ఈ ప్రపంచం మొత్తం నన్ను జాలిగా చూస్తుంటే ఫస్ట్ టైం నీ కళ్ళు నన్ను ప్రేమగా పలుకరించినాయి. అప్పుడే నా మనసులో మాటలు చెప్పదాం అనుకున్నా. కానీ ఆ దేవుడు నాకు మాటలు ఇవ్వలేదు. ఏమన్నా వచ్చేసిన ఫస్ట్ టైం నా లోపల చూసి నేను ఎంత ఏడుచుకున్నా అంటే అంత ఏడుచుకున్నా తెలుసా. ఇప్పుడు నా మనసులో మర్చిపోయినా అనుకున్నా. కానీ నువ్వు నా పక్కన లేవు. నువ్వు నా పక్కన లేకుంటే నీ ప్రతిరూపాన్ని నా మనసులో ఒక బొమ్మగా నడుచుకున్నా. ఎప్పుడు నీ ప్రతిరూపం నా కంటి ముందర ఉన్నట్టే. ఇప్పుడు చూస్తున్నా నేనంటే నీకు ఇష్టమేనా? ఎవరికి అవసరం ఉండవు. నా సెల్లుకు మెసేజ్ పెట్టినారు కానీ నేను చూసి రిప్లై ఇవ్వలేదు అనుకుంటాను. కానీ నా కళ్ళు కనపడడం నీకు తెలియదు కదా పాపం. ఈ టైంలో ఎవరైనా తెలియదు. నాగేంద్ర, నేను రవిని. మార్నింగ్ నిన్ను కొట్టినందుకు సారీ. చేసిన తప్పు వాడు తెలుసుకొని నాకు సారీ చెప్పడానికి 5 గంటలు టైం పట్టింది. నేను ఏం తప్పు చేశాను స్వామి? జీవితాంతం నాకు శిక్ష వేశావు.